హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారా? తక్కువ బడ్జెట్లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా? అది కూడా ప్రగతి నగర్ నుంచి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్, గనిమైసమ్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉండే విధంగా, ఓవరాల్కి చాలా కనెక్టివిటీ ఉండే విధంగా మనకు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదే అండి ప్రాజెక్టు. మీకు దీనికి సంబంధించిన మోడల్ ఫ్లాట్, మిగతా డీటెయిల్స్ కూడా చూపెడతాను. టోటల్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. మనకి ఇందులో కనుక చూసుకున్నట్టయితే మొత్తం 3 టవర్స్ వస్తాయండి. 3 టవర్స్ కూడా మొత్తం 6 ఫ్లోర్స్ తోటి 328 ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. మన క్లబ్ హౌస్ కూడా చూసుకున్నట్టయితే 5 లెవెల్ క్లబ్ హౌస్తో పాటు ఫుల్లీ లోడెడ్గా వస్తుంది అనమాట. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. 10% డౌన్ పేమెంట్ కట్టారంటే 12 months వరకు కూడా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే ఆప్షన్ తోటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. దాని ప్రకారంగా మనకు ఉంటుంది అనమాట. మనకి ఇందులో సైజెస్ కూడా చూసుకున్నట్టయితే మనకు 2 and 3 BHK ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ 1175 SFT నుంచి 1605 SFT వరకు కూడా మనకు ప్రజెంట్ అయితే ఫ్లాట్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీ టోటల్ ప్రాజెక్ట్ చూడండి, మొత్తం ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి ఇందులో 3 బ్లాక్స్ ఉంటాయి, A, B, C అని చెప్పేసి. మనకు బ్లాక్ A అండ్ B అండి. ఇప్పుడు మీరు చూసేది కూడా మనకి ఈ విధంగా చిన్న మినీ పార్క్స్ కూడా మనకు అపార్ట్మెంట్కి మధ్యలో వదిలిపెట్టారు. మీరు చూస్తున్నారా ఈ విధంగా మంచి గ్రీనరీ ఉంటుంది. ఈవినింగ్ టైంలో కూడా ముందు బ్లాక్స్ చూపెడతానండి. బ్లాక్స్కి మధ్యలో స్పేస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి చూడండి. ఈ విధంగా మంచి స్పేస్, ఓపెన్ స్పేస్ ఉండే విధంగా, మంచి గ్రీనరీ, చుట్టూ ట్రీస్ ఇవన్నీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ కంప్లీట్గా చాలా నీట్గా మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకి ఇటువైపు కూడా చూడొచ్చు, బ్లాక్ మధ్యలో కూడా మంచి స్పేస్ అనేది వదిలిపెట్టారు. ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో అది వచ్చేసి మనకు బ్లాక్ C అన్నమాట. ఇది వచ్చేసి బ్లాక్ A, బ్లాక్ B. ఈ విధంగా మొత్తం 3 బ్లాకులతోటి కంప్లీట్గా ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ అనమాట. ఒకసారి మీకు మోడల్ ఫ్లాట్ చూపెడతాను, ఇన్సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి, వెళ్దాం పదండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 1175 SFT ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇలా చాలా స్పేషియస్గా మనకు కారిడార్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఫ్లాట్కి మధ్యలో కూడా మంచి ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, ఈ విధంగా మంచి ఓపెన్ స్పేస్ తోటి మనకు ఫ్లాట్కి మధ్యలో ఉంటుంది. ఒకసారి మనకు మోడల్ ఫ్లాట్ చూపెడతాను. ఇది 1175 SFT. ఇన్సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి చూడండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం కంప్లీట్గా వుడ్ వర్క్స్ అవన్నీ చేయించుకొని చిన్నగా డిజైనర్లు ఇలా చేయించుకుంటే కనుక చాలా నీట్గానైతే మనకు ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు డైనింగ్ సెటప్ అండి. ఈ విధంగా మనకు డైనింగ్ సెటప్ ఏరియా అన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మన కిచెన్ ఏరియా అండి, కిచెన్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా మన కిచెన్ ఏరియా ఉంటుంది. అండ్ మనకు విత్ వాష్ ఏరియా కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా మనకు వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా పక్కన కూడా మనకి ఈ విధంగా మంచి ఓపెన్ స్పేస్ ఉంటుందన్నమాట. ఫ్లాట్కి మధ్యలో మంచి అపార్ట్మెంట్, మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 3.5 acresలో డిఫరెంట్గా మనకు 3 బ్లాకులతోటి మంచి డిఫరెంట్ సైజెస్ తోటి మనకు ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. ఈ విధంగా మనకి ఇక్కడైతే కామన్ వాష్ ఏరియాని అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఇది 2 BHK ఫ్లాటు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం విత్ ఇంటీరియర్ ఇవన్నీ లైటింగ్ చేయించుకుంటే కనుక ఈ ఫ్లాట్ అయితే ఈ విధంగా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కానీ ఈ విధంగా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ చూపెడతానండి. కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చాలా స్పేషియస్గా మనకు కిడ్స్ బెడ్రూమ్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా మనకి ఇటువైపు వచ్చేసి బాల్కనీ అనేది అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకు బాల్కనీ అయితే ఉంటుంది. బాల్కనీ కూడా మంచి వ్యూ అనేది మనకు మిగతా అపార్ట్మెంట్ వ్యూ ఇవన్నీ కనబడే విధంగా ఉంటుంది. మంచి ఓఆర్ఆర్కి దగ్గరలో, సర్వీస్ రోడ్కి కూడా చాలా దగ్గరలో, ఓఆర్ఆర్ కనెక్టివిటీ పరంగా కూడా బాగుంటుంది అనమాట. మంచి రోడ్ కనెక్టివిటీ కూడా మంచిగా ఉంటుందండి. అంటే అపార్ట్మెంట్కి కూడా మంచి ఓపెన్ స్పేస్ అనేది వీళ్ళు వదిలిపెట్టారనమాట. వెంటిలేషన్ పరంగా కూడా చాలా నీట్గా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసి ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఫర్ SFT కాస్ట్ వచ్చేసి 4800 రూపాయలు ఫర్ SFT అయితే పడుతుందండి. మనకి ఇందులో 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉందండి. మీరు ₹1 కూడా కట్టకుండా మనం ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు ఫ్రీ EMI క్యాష్ బ్యాక్ ఆప్షన్ కూడా ఉందండి. అంటే మనకు ఒక 12 నెలల వరకు కూడా EMI మొత్తం కంపెనీయే కడుతూ మనకు అలా క్యాష్ బ్యాక్ ఆప్షన్స్ కూడా మనకి ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. మీరు కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 కానీ గనిమైసమ్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 2.5 kilometers ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 ఎగ్జిట్ ఏదైతే అవుతామో అక్కడ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ అంతే మనకు.
ఆ విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకు ప్రగతి నగర్ కమాన్ కానీ, బాచుపల్లి కానీ, మల్లంపేట కానీ ఇవన్నీ కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ప్రైస్ పరంగా కూడా బెస్ట్ ప్రైస్ అండి. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మంచి ప్రైస్ అయితే ప్రాజెక్ట్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి ప్రీమియం ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.